హాయ్. అదిరిపోయే వంకాయ మామిడికాయ కర్రీతో వచ్చేసానండి. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ సీజన్లో వంకాయ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ కర్రీ చేయకుండా ఉండరు. మరి మీరు ఉంటారా? ఉండకండి. ఇంగ్రీడియంట్స్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అంత తక్కువ ఇంగ్రీడియంట్స్, టేస్ట్ మాత్రం అంత ఎక్కువ. చెప్తానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, మామిడికాయ, వంకాయ, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, అంతే. అన్నీ ఇంట్లో ఉన్నాయి. ఒక్కటి కూడా మీరు బయట నుంచి తెచ్చేది లేదు. మామిడికాయ ఉంటే చాలు. మీకు చేసేద్దామా? ఫస్ట్ మంచి కంచు పాత్ర అండి. నాకు చాలా ఇష్టం ఈ వెజల్ అంటే. మొన్న సునీత వాళ్ళ దగ్గరే కదా తీసుకున్నాను, హోమ్ డెకార్లో, వనస్థలిపురంలో. ఆమెకు చెప్తున్నా అనమాట, మళ్ళీ కంచు చాలా వచ్చినాయి, నాకు ఒక కంచు తీసుకెళ్ళానండి. ఇది కొని 2 years పైన అయింది. నేను దాన్ని మించింది లేదని చెప్తాను నేను. ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, మెంతులు 1/2 టీ స్పూన్. దట్స్ ఆల్. పోపు, నథింగ్ ఎల్స్. ఉల్లిగడ్డ ఒక పెద్ద ఆనియన్, కరివేపాకు ఒకటే. ఉల్లిపాయ పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్గా ఇట్లా ట్రాన్స్పరెంట్ అయితే చాలు మనకి. ఈ కంచులో ఏంటంటే అసలు విపరీతమైన వేడి స్ప్రెడ్ అవుతుంది. మనకి మధ్యలో ఎంత వేడి ఉందో ఇగోండి, ఇక్కడ కూడా అంత వేడి ఉంటుంది, సైడ్స్కి కూడా ఆఖరికి. కాబట్టి తక్కువ గ్యాస్ కన్జంప్షన్ అనమాట. ఇత్తడి అంతే, రాగి అంతే, కాస్ట్ ఐరన్ అంతే, మంచి మంచి వెజల్స్ అన్నీ అంతే. అందరికీ ఒకటే సలహా ఇస్తుంటాను, ఏదైనా ఒకవేళ మనకి బడ్జెట్ లేకపోతే ఏ బర్త్డేనో, మ్యారేజ్ డేనో, ఇంకేదైనా అకేషన్ వచ్చినప్పుడు, రాఖీకో ఏం కావాలి కొనుక్కో అని ఎవరన్నా అడిగితే వంటింటి సామాన్ కొనండి. నాకు చాలా అవి ఉంటే వంట చేయాలనిపిస్తుంది ఫస్ట్ థింగ్. అవి ఉంటే వండేటప్పుడు మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైఫ్, అంటే చేయటం అనేది. అండ్ అవి ఉంటే ఏంటంటే హెల్త్, మూడోది అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్త్. అండ్ మనం తర్వాత తరాలకి ఏం తీసుకెళ్తున్నాము, ఏం నేర్పిస్తున్నాము? ప్లాస్టిక్, రాతండి, కాస్ట్ ఐరన్, ఇవే చాలండి. లైట్గా ట్రాన్స్పరెంట్ అని జస్ట్ 2 minutes మూత పెట్టాను అంతే. వంకాయలు, తెల్ల వంకాయలు తీసుకున్నాను, రీజన్ చెప్తాను. 1/2 కిలో మాత్రమే ఇవి. బస్ వంకాయలు ఆల్రెడీ ఉప్పు నీళ్ళల్లో పెట్టిన వంకాయలే, కానీ వంకాయలు వేసిన వెంటనే ఉప్పు వేయటం కరెక్ట్ పద్ధతి. 1.5 టీ స్పూన్ వేసా, ఇంకొక 1/2 టీ స్పూన్ తర్వాత వేస్తా. తర్వాత వేసేది కూడా ఇప్పుడు ఎందుకు చెప్తారు అంటే, మీకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా. మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ముందే రాసుకుంటాం, చేసుకుంటే ఎందుకు పోము ఇంకొక క్లారిటీ కోసం. ఇది కూడా అంతే, వంట కూడా అంతే. సిమ్లో ఉంది, మూత పెట్టేస్తున్నాను. చక్కగా వంకాయని మగ్గనిస్తాను. వంకాయలతో పాటు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా, ఒక 4-5. పచ్చికారం ఇందులోకి చాలా బాగుండును, కానీ కొన్నే వేస్తున్నాం పచ్చిమిరపకాయలు, ఒక 4-5 నిలువు అడ్డం. కొంచెం మగ్గనిద్దాం, ఇంకొక 3-4 minutes తర్వాత వేద్దాం మిగతా అన్నీ. సో 2-3 నిమిషాలు మగ్గనిచ్చాము. అంత ముద్దుగా ఉందండి కర్రీ. మీకు నల్ల వంకాయలతో ఈ టెక్స్చర్ రాదు, మనం తిప్పినా కానీ అవి కదలకుండా మెదలకుండా అట్లా కుదరదు, కష్టం. చెప్పిందే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఒక విషయం అమ్మ నొక్కి ఒక్కడి నుంచి చెప్తుంది అంటే ఆ విషయంలో మీ ధ్యాస అవసరం అని అర్థం. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మీరు తిన్నంత కారం. నేనైతే 2 టీ స్పూన్స్ వేస్తున్నాను, ఎందుకంటే వంకాయకి కారం పడుతుంది, మామిడికాయకి కారం చాలా అవసరం. అండ్ ఇప్పుడు వంకాయ సగం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసేస్తున్నా. పుల్లటి మామిడికాయలు వేయండి, చాలా రుచిగా ఉండును. ఇది వేసి కొంచెం తిప్పిన తర్వాత కొన్ని నీళ్ళు పోయండి. అంటే వంకాయ కానీ మామిడికాయ కానీ ఇట్లా పేస్ట్ కాకుండా, గుజ్జు గుజ్జు కింద కాకుండా, ముక్క ముక్క కింద ఉండటానికి కొన్ని నీళ్ళు పోయండి. నాకు చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి అలవాటు ఉంది, ఎవరైనా ఇది చేయొద్దు అంటే ఎందుకు చేయొద్దు అంటే చేస్తా నేను. నాకు ఎందుకు అనేది రీజన్ దొరికిన తర్వాత చేయటం మానేసేదాన్ని. ఓ ఎందుకు, మంచిది కాదా, మీరు పొద్దున్నే లేసి కాఫీ తాగకండి అమ్మా, మంచిది కాదు అన్నారనుకోండి, కాఫీ ఈజ్ ఎ వీక్నెస్, నేను ఒప్పుకుంటా. ఎందుకు మంచిది కాదు అనేది తెలిస్తే అది మన డీప్ రూట్స్లోకి పెనిట్రేట్ అవుతుంది. ఓకే, దీనివల్ల ఇవి జరుగుతున్నాయి మన బాడీలో. లేదు, వంకాయల్లో కండ్ర ఉంటుంది కాబట్టి ఉప్పు నీళ్ళలో వేయమన్నారు, ఎందుకు ఏమవుద్ది, ఉప్పు నీళ్ళలో వేయకుండా ఒకసారి వండాలి మీరు.
అది ఎంత చేదెక్కుద్దో కంటే ఎక్కుద్దో అర్థమైన తర్వాత ఇంకొకసారి ఎవ్వరు కూడా వంకాయలని డైరెక్ట్ ఉప్పు నీళ్ళలోనే కోసేస్తారు. అలాగా ఎందుకు అనేది తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది, చెప్పాల్సిన అవసరం వద్దు ఇది చేయొద్దని చెప్పే వాళ్ళకి కూడా ఉంది. ఎందుకంటే మీరు నేను వినాలనుకుంటే ఎందుకనేది చెప్పాలి. టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ పిల్లలకి, లేకపోతే ఫ్రెండ్స్ అయితే పక్కన ఫ్రెండ్కి నువ్వు ఇలా బిహేవ్ చేయొద్దు, నువ్వు ఇలా మాట్లాడొద్దు అంటే దానివల్ల జరిగే పరిణామాలు ఏంటనేది చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మా మంచి కోరే వాళ్ళైతే ఎందుకు అనేది చెప్పండి. మామిడికాయ ఉడకటం కోసం వెయిట్ చేస్తున్నాం మనం. ఉప్పు చూడకుండానే తెలుసు నాకు ఇందులో ఇంకొంచెం ఉప్పు పడుతుంది. 1.5 టీ స్పూనే వేసాము. అయినా మీ అందరి కోసం ఒక్కసారి మస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా. పులుపు కదండి, ఉప్పు పడుతుంది ఇందులో. ఇలా మామిడికాయ ముక్కలు ముక్కలు ఉంటేనే బాగుంటుంది. కొంచెం లూజ్గా కూడా చేస్తారు కొంతమంది. ఇట్లా బాగున్నట్టు అనిపించింది నాకు కలుపుకోవడానికి. అన్నం తినేటప్పుడు చూపిస్తాం మీకు. అయిపోయిందో. కొంచెం కొత్తిమీర వేస్తున్నా, కట్టేసాను స్టవ్. దట్స్ ఆల్. టంగ్ టంగ్ టంగ్. కొన్ని తినే ఫీలింగ్ భలే ఉంటుందండి. నాకు నాన్ వెజ్ కంటే కూడా వెజిటేరియన్ తినేటప్పుడు వచ్చే కిక్ సపరేట్ ఉంటుంది. నాన్ వెజ్ ఎంతసేపు తినాలని నాకు ఆకూర్తి తప్పితే వెజిటేరియన్ ఆస్వాదించుతా తినచ్చు. అసలు పప్పులు, పులుపులు, ఈ మామిడికాయ పచ్చళ్ళు, ఎన్ని వెరైటీసో. కోర్స్ నాన్ వెజ్ ఇష్టం. నేను అదే అంటాను ఇంట్లో వాళ్ళతోటి, నాన్ వెజ్ లేకుండా అన్న కొన్ని రోజులు బతకచ్చు, కానీ వెజ్ లేకుండా బతకలేము అసలు అని. ఇప్పుడు ఇది మామిడికాయ ఉంది కదండి, దీన్ని మంచిగా ఇట్లా చితిపి తింటే కర్రీస్లోకి, ముద్దలోకి భలే ఉంటుందండి, మజా వస్తుంది. చితిపి పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అండ్ వంకాయ 3 కలిపి తిందాం. పులుపు కరెక్ట్గా ఉందండి. మొన్న ఒక దాంట్లో మామిడికాయ కొంచెం ఎక్కువైంది నాకు, ఇవాళ కరెక్ట్ సరిపోయింది. మూత అది హాయిగా ఉంది. కారం సరిపోయింది. వంకాయ ఉడికింది. మామిడికాయ ఉడికేంత వరకు కూడా ఇదిగోండి టెక్స్చర్ కోల్పోకుండా ఉడికిపోయింది. మెత్తగా ఉంది చూసారా, ఇది ఉడకటం అంటే. ఇలాంటి సింపుల్ కర్రీస్ అన్నా చేసేయచ్చు కదండి వెంటనే, చాలా బాగుంటుంది. ఒక్కసారి తినండి. కొంచెం ఎవరికైనా తక్కువ అయింది ఏమన్నా అనిపిస్తే ఒక 1/2 టీ స్పూన్ మెంతిపిండి కూడా వేసుకోండి, బాగుంటుంది లాస్ట్లో. లేకపోతే పోపులో మెంతి కూర కట్టేయండి, ఏదో ఒకటి వేయండి, ఇంకా బాగుంటుంది. ఉంటాను. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.